నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తంగా ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వము. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి బస్సు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న మనం కాకతీయ పరీక్షా కేంద్రం వద్ద ఇంటర్ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించింది. లోపలికి ఏదైతే 5 నిమిషాలు ఆలస్యమైనప్పటికీ కూడా వెళ్లేందుకు విద్యాశాఖ అనుమతులు జారీ చేసింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 36,222 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తంగా 57 కేంద్రాల వద్ద పూర్తిగా పరీక్షల నిర్వహణకు అధికారులు అయితే సిద్ధం చేశారు. ఫ్లయింగ్ కార్డు, సిట్టింగ్ కార్డులతో పాటు ఏదైతే పరీక్షలకు సంబంధించిన కమిటీని కూడా ఏర్పాటు చేసి హైపర్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ కూడా వారికి ఇబ్బందులు కలగకుండా ఏదైతే పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది. మొత్తంగా పక్కాగా ప్రణాళిక ప్రకారమే పరీక్షల నిర్వహణ చేస్తుంది. మొత్తం పరీక్షలకు సంబంధించి ప్రశ్న పత్రాలు తెరవడం, జవాబు పత్రాలు అవన్నింటి కూడా సీల్ వేయడం కూడా పర్యవేక్షణలో ఉంటుంది. దానికి సంబంధించి అయితే 3 జిల్లా వ్యాప్తంగా 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లను బృందాలుగా ఏర్పాటు చేసి హైపర్ కమిటీ అయితే నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాటు చేసింది. క్యూఆర్ కోడ్ ఆధారంగా అయితే పరీక్షా సెంటర్లకు సంబంధించి పూర్తిగా ఎక్కడైనా ఉందా అనే కోణంలో కూడా లొకేషన్ తెలిసే విధంగా వారికి అన్ని కూడా ఏర్పాట్లు చేసింది. ఇక్కడ కూడా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అయితే విధించారు. బయట వ్యక్తులు ఎవరు కూడా ఆ ప్రాంతానికి రాకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేసింది ప్రభుత్వం. జిల్లాలో చూసుకుంటే 57 కేంద్రాల వద్ద పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. మొదటి ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి నేటి నుంచి మొదటి సంవత్సరము ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఎక్కడా విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద ఇంటర్కు సంబంధించిన పరీక్షా కేంద్రాల వద్ద ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల వరకే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకునే దిశగా ఆర్టీసీ అయితే సేవలు కూడా ఏర్పాటు చేసింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పక్కాగా పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లాకు సంబంధించిన యంత్రాంగం ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసింది. మొదటి సంవత్సరం పరీక్షలు రాసే విద్యార్థులు 17,789 మంది విద్యార్థులు ఉన్నారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసే విద్యార్థులు 18,433 మంది విద్యార్థులు. మొత్తంగా 36,222 మంది విద్యార్థులు 57 పరీక్షా కేంద్రాల ద్వారా నిర్వహణ జరుగుతుంది. మొత్తంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అయితే విధించారు. ఎక్కడ ఇబ్బందులు కలగకుండా వారికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పరిచారు. లోపలికి కూడా ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ తీసుకెళ్లకుండా కూడా నిషేధం అయితే చేసింది. ఖచ్చితంగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు అయితే నిర్వహణ సాగేందుకు కూడా అధికారులన్నీ ఏర్పాటు చేశారు. వారికి లోపలికి ఏదైతే ఎగ్జామ్స్కి సంబంధించి అయితే పేపర్ ప్రశ్నపత్రము, దాని తర్వాత జవాబు పత్రం ముందుగా ట్యాగ్ చేసి సీల్ చేసిన తర్వాతనే పరీక్షలు రాసే దిశగా అధికారులు అన్ని అప్రమత్తం చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే పరీక్షలు అయితే ప్రశాంతంగా సాగేందుకు జిల్లాకు సంబంధించిన యంత్రాంగం, జిల్లా కలెక్టర్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా విద్యార్థులు పరీక్షలు రాసే విద్యార్థులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా పాఠశాల ఏదైతే ఇంటర్ కళాశాల దానికి సంబంధించి పరీక్షా కేంద్రాల వద్ద ఇబ్బందులు లేకుండా చూసే విధంగా అధికారులను అప్రమత్తం చేశారు. సిట్టింగ్ కార్డ్స్, ఫ్లయింగ్ కార్డ్స్తో పాటు ఎక్కడైనా సరే వారందరికీ కూడా పిల్లలు పరీక్షలు సజావుగా సాగే దిశగా చూడాలి, ఇబ్బందులు కలగకుండా ఉండే దిశగా చూడాలని చెప్పి అధికారులను ఆదేశాలు అయితే జారీ చేసింది విద్యాశాఖ. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండే విధంగా చూసుకునే దిశగా విద్యార్థులు ఏదైతే మాస్ కాపింగ్కు పాల్పడకుండా ఉండే దిశగా లోపలికి ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితే అనుమతించలేదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వాచ్ను కూడా అనుమతించకపోవడం సంబంధించి దీనికి అందరికి సంబంధించి ఎన్నికల నిర్వహణ సజావుగా సాగాలంటే విద్యార్థులు పరీక్షలు సజావుగా రాయాలంటే అన్ని ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పి విద్యాశాఖ తెలుపుతుంది. పరీక్షలు ఏదైతే ఇంటర్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసేందుకు 36,222 మంది 57 కేంద్రాల ద్వారా ఈ పరీక్షలు రాస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.